నిలిచి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. నువ్వు ఇంకా ఎక్కడేం చేస్తున్నావు? నీకోసం ఆర్య సార్ జ్యువెలరీ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓ జెండే, ఆర్య సార్ ఎక్కడున్నారన్నారు? ఆర్య సారా? సార్ గురించి నేనేం అనలేదే. అనుని ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. ఏం చేస్తుంది? వర్క్ చేస్తుంది కదా అను. అనుకి పెళ్లి ఫిక్స్ అయింది కదా మీరాజీ. పాపం పెళ్లి పనులు ఉంటాయి కదా, లీవ్ ఇవ్వచ్చు కదా. పెళ్లి గురించి పెళ్లి పనుల గురించి మీకు బాగా తెలిసినట్టుంది జెండేజీ. తెలుసుకోవాలి మీరాజీ. మీలాంటి జీనియస్ని డీల్ చేయాలంటే తెలుసుకోవాలి కదా మీరాజీ. ఓ అవునా? నీరజ్ సార్ ఆఫీస్లో ఉన్నారని మీకు తెలీదనుకుంటా. ఏంటి, నీరజ్ సార్ ఆఫీస్లో ఉన్నారా? ఎస్ జెండేజీ, నీరజ్ సార్ ఆఫీస్లోనే ఉన్నారు. ఆఫీస్ని నీరజ్ సరే చూసుకుంటున్నారు. ఐ మీన్ అసలు బాస్ లీవ్లో ఉన్నారు కదా, అందుకే నీరజ్ సార్ చార్జ్ తీసుకున్నారు. ఆఫీస్ని చూసుకోమని ఆర్య సార్ మీకు కదా చెప్పారు. నాకే చెప్పారు జెండేజీ, బట్ నా నుంచి నీరజ్ సార్ పవర్ తీసేసుకున్నారు. అను ఇచ్చిన లీవ్ లెటర్ని నీరజ్ సార్ రిజెక్ట్ చేసేశారు. అనుతో వర్క్ చేయించమని నాతో చెప్పారు. నేనేం చేయండి జెండేజీ? దిస్ ఈస్ నాట్ గుడ్ మీరాజీ, నాట్ గుడ్. యాంగర్ నాట్ గుడ్ జెండేజీ, నాట్ గుడ్. నువ్వేంటి దిష్టి బొమ్మలా? కీప్ వర్కింగ్. సుబ్బు, అను ఇంకా రాలేదేంది? నేను లోపల పోయి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అను లోపల లేదు, ఇంకా రాలేదేంది సారు? వస్తుందిలే పద్దు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా. ఎవరు సారు? అనునా? కాదండి, 1 minute. చెప్పు జెండే. అను ఆఫీస్లోనే ఉంది సార్. అక్కడేం చేస్తుంది? నీరజ్ సార్ అను లీవ్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు సార్. వాట్? నీరజ్ ఆఫీస్కి వచ్చాడా? అవును సార్. ఇప్పుడు ఆఫీస్ ఇన్ఛార్జ్ కూడా ఆయనే. ఏం చేయమంటారు సార్? నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏమైంది అది సారు? అను వస్తుండదు కదా? 10 minutesలో వచ్చేస్తుంది.
గణేష, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? అక్కడ నా కోసం ఆర్య సార్, మా అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నేను ఇరుక్కుపోయాను. ఎలా బయటపడేది? ఏంటమ్మాను, దేవుణ్ణేదో వేడుకుంటున్నట్టున్నావు? ఇప్పుడే విషయం తెలిసిందమ్మా. దేవుడు దారి మాత్రమే చూపిస్తాడు, ఆ దారిలో నడవాల్సింది మనమే. నేను ఈ ఆఫీస్లో 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. నీరజ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఎవరి మాట వినరు. అలాంటి మొండి మనిషిని నీ జాబ్ పోయినప్పుడు నువ్వు కన్విన్స్ చేసి తిరిగి జాబ్ సంపాదించుకున్నావు. అప్పుడు ఆయన ఎలా కన్విన్స్ చేశావు? కథ చెప్పాను సార్. కదా, వినాయకుడి కథ చెప్పాను సార్. నువ్వు చెప్పిన వెంటనే ఆయన విన్నారా? విన్నారు సార్. అయితే ఈసారి కూడా ఏదో కథ చెప్పి లీవ్ తీసుకుని వెళ్ళిపో. ఈసారి నీరజ్ సార్ నా మాట వింటారా? భయపడకమ్మా, వింటారు. వినేలా చెప్పు. నువ్వు కన్విన్స్ చేయగలవు. వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. గణేష, నువ్వే కాపాడాలి. నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను. నా వెంటే ఉండు. నాన్న, లోపల అను లేదు. అది తెలిసే కదరా బయట వెయిట్ చేస్తున్నాం. సారు, అను వచ్చేస్తుంటది కదా? వచ్చేస్తుంది. అరగంట నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుందమ్మా. సార్, మీరులా బయట నిలబడటం ఏం బాగోలేదు. లోపల కూర్చుందానండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవును సారు, మీరిట రోడ్డు మీద నించోవడం బాగుండలేదు. లోపల పోదాం రండి. అంతా లోపలికెళ్తే మనం ఇక్కడ ఉన్నట్టు అనూకెలా తెలుస్తుంది? రేయ్ సన్నాసి, మనం ఈ షాప్కే వస్తున్నట్టు అనూకు తెలుసు కదరా తెంగర్ సన్నాసి. డౌట్ వస్తే అను చేతిలో ఫోన్ ఉంటుంది, మనకు కాల్ చేస్తుంది. అర్థమైందా? సార్, లోపలికి వెళ్దాం పదండి. రండి సార్. రండి సార్, రండి పదండి. నమస్తే సార్. వెల్కమ్ టు కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీస్. ఏం కావాలి సార్? నాన్న నాన్న, ఏం కావాలంటున్నారు? కూల్ డ్రింక్స్ చెప్పనా? తెంగరోడా, ఎప్పుడు చూసిన తిండుకోవాలన్నా? ఒక 10 నిమిషాలమ్మా, ఇంకొకరు రావాలి. అను రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందమ్మా? వచ్చేస్తుంది అన్నయ్య గారు. ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా, కాస్త అటు ఇటుగా వచ్చేస్తుంది. అయినా ఈరోజు కూడా అను ఆఫీస్కి వెళ్ళాలా? నగల షాపింగ్ ఉందని తనకు తెలుసు కదా. అయ్యో, ఎందుకు తెలియదు రజనీ? మరి ఎందుకు వెళ్ళిందమ్మా? మా టైం వేస్ట్ చేయడానికా? తమరు బాగా బిజీ అని మాకు తెలుసు రఘుపతి గారు. తను లీవ్ అప్లికేషన్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళింది. అవన్నీ ముందే చూసుకోవచ్చు కదా. ఈ పెళ్లి పనుల్లో ఆఫీస్ పనులు పెట్టుకోవడం ఎందుకు? జస్ట్ మినిట్, నేను ఆఫీస్కి కాల్ చేసి కనుక్కుంటాను. దాదా ఎక్కడున్నారు? నేను బయట ఉన్నాను. హౌ యూ నీరజ్? ఐఎమ్ సూపర్ ఫైన్ దాదా. నువ్వు 3 డేస్ నుంచి ఆఫీస్కి రావట్లేదు కదా, అది అందరూ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. బట్ నువ్వేం టెన్షన్ పడకు దాదా, అంతా నేను చూసుకుంటాను. ఆఫీస్లో ఏ ప్రాబ్లం లేకుండా చూడమని మీరాకి చెప్పాను కదా. యా, కానీ ఆ స్టాఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ అనురాధ. ఆ అమ్మాయి చాలా హెడేక్గా ఉంది దాదా. నువ్వు ఆఫీస్కి రాకపోయేసరికి లీవ్ అడుగుతోంది. పెళ్లి గిళ్ళి అని పని కొట్టడానికి కథలు చెప్తోంది. కానీ నేను ఊరుకుంటానా? మర్యాదగా వెళ్ళి పని చేసుకోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను.
దాదా నేను మాట్లాడింది కరెక్టే కదా? కరెక్ట్. ఓకే నీరజ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే దాదా. ఏమైంది సారు? అను బయలుదేరిండాదా? ఇంకా ఎంత టైం పడుతుంది సార్? పర్వాలేదు సార్, అనుని నెమ్మదిగానే రానివ్వండి. అను వచ్చేస్తుంది అన్నయ్య గారు. ఈ లోపల మనం మంగళసూత్రాలు చూద్దామా? అల్లుడు గారు కూడా ఏడే ఉండారు కదా. అల్లుడు గారికి నచ్చితే అనుకు నచ్చినట్టే. ఏమంటారు అల్లుడు గారు? అనుకు నచ్చితే నాకు నచ్చినట్టే. అను ఇష్టమే నా ఇష్టం. సుబ్బుగారు, మగ పెళ్లి వారం చూడకుండా మాతోనే ఆటలాడుకుంటున్నారా? అట్లాంటిదేం లేదు అన్నయ్య గారు. ఏమీ లేకపోతే టైం వేస్ట్ చేయడం ఏంటమ్మా? మాకు వేరే పని పాట లేదనుకుంటున్నారా? అన్నయ్య కోప్పడకు. అను వచ్చేస్తుందని చెప్తున్నారు కదా, తను వచ్చేలోపు ఓ 4-5 చైన్లు సెలెక్ట్ చేద్దాం. తను రాగానే నచ్చింది తీసుకుంటుంది. పదండి పదండి. అన్నయ్య రా. అక్క పద. పద సుబ్బు. సుబ్బుగారు పదండి. ఈ రోజు నుంచి నా పేరు నీరాజ్ వర్ధన్. అన్ని ప్లేసెస్లో ఈ పేరే ఉండాలి. ఇమీడియట్గా మార్చండి. మే కమిన్ సార్? కమన్. నేమ్ గుర్తుందిగా, నీరాజ్ వర్ధన్. ఓకే. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆఫీస్ ఇంకా అవ్వలేదుగా. గో. మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను సార్. ఏంటి? కొన్నిసార్లు రూల్స్ని సిచ్యువేషన్స్ డామినేట్ చేస్తాయి సార్. ఓ, నాకు లెసన్ చెప్పడానికి వచ్చావా? అయ్యో లేదు సార్, ప్రాక్టికల్గా జరిగింది చెప్పాలని వచ్చాను. సి, నువ్వు చెప్పేది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. డోంట్ వేస్ట్ మై టైం. మీ టైం అస్సలు వేస్ట్ చేయండి సార్. మీకొక చిన్న స్టోరీ చెప్పి వెళ్ళిపోతాను. స్టోరీనా? అవును సార్, ఎల్లమ్మ కథ. మీరు ఎల్లమ్మ తల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? వినండి, మీకు నచ్చుతుంది. సరే చెప్పు. చాలా సంవత్సరాల క్రితం రాయదుర్గం అని ఒక కోట ఉండేది సార్. ఆ కోటకి 4 వైపులా 4 పెద్ద ద్వారాలుండేవి. ద్వారపాలకులు ఉదయం 6ంటికి ఆ తలుపులు తెరిచి తిరిగి సాయంత్రం 6 గంటలకి మూసేసేవాళ్ళు. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా తలుపులు తెరిచేవారు కాదు. అది రాజుగారి రూల్స్. ఆ కోటలో ఎల్లమ్మ అని ఒక ఆవిడ ఉండేది. రోజు కోట తలుపులు తెరవగానే బయటకొచ్చి సరుకులమ్మి తలుపులు మూసేలోపు తిరిగి వెళ్లేది. ఒకరోజు కాస్త ఆలస్యమైంది. 6 దాటాక కోట దగ్గరకొచ్చింది. రాజుగారి రూల్స్ ప్రకారం కోట తలుపులు తెరవడం కుదరదని ద్వారపాలకులు చెప్పారంట. కోట లోపల తన 6 నెలల చంటి బిడ్డ ఉందని, తను వెళ్ళకపోతే పాల కోసం ఏడుస్తుందని ఎంతగానో ప్రాధేయపడింది. కానీ ఎంత బ్రతిమిలాడినా ద్వారపాలకులు వినలేదు. కూర్చోను. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఏమైంది? ఎలాగైనా తన బిడ్డ ఆకలి తీర్చాలని ఎల్లమ్మ ఒక సాహసం చేసింది సార్. ద్వారపాలకుల కంట పడకుండా అంత ఎత్తు కోటగోడను ఎక్కి దిగి ఇంటికి వెళ్ళి ఏడుస్తున్న బిడ్డకి పాలిచ్చి పడుకోబెట్టింది.
గ్రేట్. ఈ విషయం ద్వారపాలకులకు తెలిసి కోట రూల్స్ బ్రేక్ చేసినందుకు ఎల్లమ్మను బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. అప్పుడు రాజుగారు ఏం చేశారో తెలుసా సార్? ఏం చేశారు? ఎల్లమ్మకు పనిష్మెంట్ ఇచ్చారా? ఆహా లేదు సార్. ఆ రాజుగారు మీలాగా చాలా మంచివాళ్ళు, ఎంతో గొప్పవారు. ఎల్లమ్మ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని క్షమించారు. థ్యాంక్ గాడ్. ఎల్లమ్మ సేవ అయిందన్నమాట. అంతేకాదు సార్, కోటలో ఉన్న ఎల్లమ్మ లాంటి చిరు వ్యాపారుల బాధలు తెలుసుకుని కోట రూల్స్ ని సవరించారు. ఎక్కడైతే ఎల్లమ్మ గోడ దూకిందో అక్కడ కోటకి మనిషి పట్టేంత రంధ్రం చేసి చిన్న తలుపు పెట్టించారు. సాయంత్రం 6 తర్వాత ఆలస్యంగా వచ్చే ప్రజలు ఆ తలుపు నుంచి లోపలికి రావచ్చు అని చెప్పారు. ఎల్లమ్మ లాంటి వారి సమస్యని ఆ రోజు రాజుగారు శాశ్వతంగా తీర్చేశారు. ఆ తలుపుకి ఎల్లమ్మ తలుపు అని పేరు పెట్టారు. ఏమైంది సార్? స్టోరీ నచ్చిందా? ఈ స్టోరీ నాకు తెలుసు. వెరీ పాపులర్ స్టోరీ సార్. చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఈ స్టోరీ నేను చదవలేదు, కానీ విన్నాను. విన్నారా? ఎవరు చెప్పారు సార్? అది మీ అమ్మగారు చెప్పారా? అయినా ఈ స్టోరీ నువ్వు నాకెందుకు చెప్పావు? సార్, రూల్స్ తప్పకుండా పాటించాలి, కానీ ఒక్కోసారి సిచ్యువేషన్స్ వల్ల ఆ రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది సార్. సిచ్యువేషన్ ఏంటి? నాకు నిజంగానే పెళ్లి ఫిక్స్ అయింది సార్. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి నగలు కొనడానికి మా అమ్మా నాన్నలు, కాబోయే అత్తామామలు జ్యువెలరీ షాప్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్. మీరు నాకు లీవ్ ఇస్తే వెళ్ళను. సార్, నిజంగా వెళ్ళమంటున్నారా? నిజంగానే అంటున్నాను. వెళ్ళి మీ అమ్మా నాన్నలకు, అత్తమామలకు నిన్ను నిరాజ్ వర్ధన్ పంపించారని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి? మొబైల్. ఓ, తీసుకో. థ్యాంక్ యూ సార్. చెప్పండి మ్యామ్, ఏం కావాలి? తాళిబొట్టు గొలుసులు చూపించమ్మా. ఏ రేంజ్ లో చూపించాలి మ్యామ్? రేంజు అంటే ముందు మీరు డిజైన్ చూపించండి, ప్రైస్ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే సార్. చూపించమ్మా. ఎక్కడండి మీ అమ్మాయి? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. అరిగిపోయిన క్యాసెట్లా అదే మాట పదే పదే చెప్తున్నారు. కొంచెం కూడా బాధ్యత లేదా?